వచ్చినాం. దేవుడు మనలను పిలుస్తూ వచ్చినాడు. ఎందుకు అంటే ఆశీర్వదించడానికి పిలుస్తూ వచ్చినాడు. ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు అని మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాము. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందిన. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనములో మనం జ్ఞాపకం చేయబడ్డాం. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని ప్రభు పిలుస్తూ వచ్చినాడు. అలాగే యెషయా గ్రంథంలో అంటాడు, దప్పిక గొనిన వారులారా నీళ్ళ యొద్దకి రండి అని ఆయన పిలుస్తూ వచ్చినాడు. ప్రభు అనేక విధానాల్లో అనేకమైన పరిస్థితులు గుండా వెళుతున్న ప్రజలందరినీ పిలుస్తూ వచ్చినాడు. అలాగనే మత్తయి సువార్తలు మనం చదువుతూ వచ్చినాం. 9వ అధ్యాయం 13వ వచనంలోను, మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలోను, లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు పిలుస్తూ వచ్చినాడు. ఎవరిని పిలిచాడంట? పాపులను పిలుస్తూ వచ్చినాడు. నేను పరిశుద్ధుల కొరకు రాలేదు, నేను ఆరోగ్యం గల వారి కొరకు రాలేదు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపులనే పిలువస్తూ వచ్చినాడు. ఆయన ఎలాంటి పిలుపుతో మనల్ని పిలిచాడని మనం జ్ఞాపకం చేయబడ్డాము. తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనములో పరిశుద్ధమైనటువంటి పిలుపుతో దేవుడు మనలను పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని మనం ఆలోచించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించడానికి పిలుస్తూ వచ్చినాడు. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో ఆశీర్వదించడానికి పిలుస్తూ వచ్చినాడు. ఎందుకు ఆశీర్వాదాలు లేవా అంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో అబ్రహాము పొందిన ఆశీర్వాదము అన్యజనులైన మనకు కలుగుట కొరకై శాపగ్రస్తమైన జీవితం నుంచి మనల్ని విడిపించి ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చినాడు. 7 అంతల ఆశీర్వాదాలను దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చినాడు. మొదటి ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనంలో రక్షణ పొందుటకే దేవుడు మనలను పిలిచాడు. ఈ రక్షణలో 3 భాగాలు జ్ఞాపకం చేయబడ్డాం. మొట్టమొదటిది ఏంటిది అంటే మరి గొప్ప రక్షణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడగలిగాం. 5వ అధ్యాయం 10వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడగలుగుతూ వచ్చినాం. నిత్యమైనటువంటి రక్షణనివ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అంతేకాదు మరి కీర్తనల గ్రంథం 44వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడ్డాం. సంపూర్ణమైన రక్షణ దేవుడు మనకి ఇవ్వడానికి, ఉచితమైనటువంటి రక్షణను దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేశాడు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని యొక్క వరముగా ఇచ్చాడు. దేవుని ఎరుగుట అనేటువంటిది మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి వరముగా మనం చూడగలుగుతున్నాం. ఏ పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడనే ఇంకో మాటను కూడా మనం చూసాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయం 26వ వచనంలో మనం లోకంలో ఉంటున్నప్పుడు, వెర్రివారంగా ఉంటున్నప్పుడు, బలహీనులంగా ఉంటున్నప్పుడు, మరి అజ్ఞానులంగా ఉంటున్నప్పుడు, గొప్ప వంశపు వారిని ఎవరిని పిలవలేదు, కానీ దేవుడు మరి ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట అతిశయింపకుండా ఉండినట్లు లోకంలో ఉన్న మనలను పిలిచి ఆయన మనలను తన కొరకై ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడనే సంగతి మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాం. 2వ తలంపులో మనం జ్ఞాపకం చేయబడ్డాం. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండుట కొరకై పిలిచాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో పాపులమైన మనలను ఆయన రక్తము ద్వారా మనలను పరిశుద్ధులుగా చేశాడు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడినట్లు ఆయన ఎలాగూ పరిశుద్ధులై ఉన్నాడో మనలను కూడా అలాగున పరిశుద్ధులనుగా మారుస్తూ వచ్చాడు అని మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాం. 3వ సంగతి జ్ఞాపకం చేయబడ్డాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు మనలను పిలిచాడు. స్వతంత్రత, ఆత్మ ఎక్కడ ఉందో, దేవుని యొక్క ఆత్మ ఎక్కడుందో అక్కడ స్వతంత్రత ఉంది. ప్రభువే ఆత్మ అయి ఉన్నాడు. ఆ ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రత ఉందని 2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనములో మనం జ్ఞాపకం చేయబడ్డాం. అలాగనే రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 12, 17, 19 వచనాల్లో మనం శరీరాశలకు లోబడిన వారము, అక్రమమునకును పాపమునకును లోబడినటువంటి వారమని దేవుని యొక్క వాక్యము మరి జ్ఞాపకం చేయబడుతూ ఉంది.
ఇలాగూ స్వతంత్రత లేని మనకు, మరి పాపం అనే బానిసత్వం క్రింద మొగ్గుతూ వచ్చినటువంటి మనకు దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. తన ఆత్మ ద్వారా విడుదలనిస్తూ వచ్చినాడు. ఉదాహరణలు జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాం. మరి ఆ దినాలలో, పాతకాలంలో ఒక వ్యక్తిని దాసుడిగా కొన్నప్పుడు ఆ దాసుని యొక్క చెవికి ఏం చేసేవాడంటే రంధ్రం వేసి అక్కడ ఒక కమ్మీని బిగిచ్చేవాడు. అనగా విలువ పెట్టి కొనబడిన వాడు, వీడు దాసుడు అని గుర్తుగా. అలాగనే మరి కట్టబడిన గాడిదను జ్ఞాపకం చేయబడ్డాం నూతన నిబంధనలో. అది కట్టబడింది, అది వెళ్ళిపోవడానికి స్వతంత్రత లేదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే దానిని విప్పి తోలుకొని రండి అని శిష్యులకు జ్ఞాపకం చేశాడు. మరి లాజరును జ్ఞాపకం చేశాను. సమాధిలో ఉన్నాడు, పేత వస్త్రముల చేత చుట్టబడ్డాడు. ప్రభు అన్నాడు, లాజరు బయటికి రమ్మన్నప్పుడు వచ్చాడు. మరి వచ్చిన వాడితో ప్రభు అంటా ఉన్నాడు, వారితో అంటున్నాడు, వీని కట్లను విప్పి వీనిని పోనీయుడి. కానీ స్వతంత్రత దేవుని యొక్క ఆత్మలో ఉన్నది. స్వతంత్రులుగా ఉండుట కొరకై దేవుడు మనల్ని పిలిచాడనే సంగతిని జ్ఞాపకం చేయబడ్డాం. అలాగనే 4వ మాటలో ఏం జ్ఞాపకం చేయబడ్డాం? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో పిలువబడిన వారు ఎవరు అని జ్ఞాపకం చేయబడ్డామంటే నమ్మకమైన వారుగాను, పిలువబడిన వారు, నమ్మకమైన వారు, ఏర్పరచబడినటువంటి వారు, జయశాలులను దేవుడు మరి ఆశీర్వదించాడు. జయశాలులుగా ప్రభు మనల్ని ఆశీర్వదించాడు. మనం అపనమ్మకస్తులం. మనం ఎవరమంట? తిమోతికి పౌలు రాస్తాడు కదా, 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో మనం అపనమ్మకస్తులము. దేవుడు మనలో లోకంలో ఉంటున్నప్పుడు, ఎఫెసీ 1వ అధ్యాయం 6వ వచనం రాయబడినప్పుడు, లోకంలో ఉంట మనలను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. శత్రువు చేతిలో ఓటమికి గురి చేయబడినాం. ఓడిపోయినటువంటి మనలను దేవుడు విజయవంతులనుగా చేస్తూ వచ్చినాడు. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. అలాంటి కృపను మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. 5వ విషయంలో దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో నిరీక్షణ కలిగిన ప్రజలుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎఫెసీ 2వ అధ్యాయం 12వ వచనంలో పౌలు రాశాడు కదా, నిరీక్షణ లేని వారముగా ఉన్నప్పుడు నిరీక్షణ కలిగిన ప్రజలుగా, అబ్రహాము వలె నిరీక్షణ కలిగిన ప్రజలనుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. 4 రకాలైన నిరీక్షణలతో దేవుడు మనల్ని నింపాడు. మొదటి నిరీక్షణను జ్ఞాపకం చేసుకున్నాం. తీతు రాసిన 2వ పత్రిక 12వ వచనంలో శుభప్రదమైనటువంటి నిరీక్షణ. మొదటి పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో జీవముతో కూడినటువంటి నిరీక్షణ. అలాగనే పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13లో కూడా సంపూర్ణమైనటువంటి నిరీక్షణ. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మహిమతో కూడిన నిరీక్షణ. ఇలాగూ 4 రకాలైనటువంటి నిరీక్షణతో దేవుడు మనల్ని ఇచ్చుట కొరకై ఆయన మనల్ని పిలిచాడు అనే సంగతి మనము మరి ఆరాధనలో జ్ఞాపకం చేయబడ్డాం. అలాగే చివరిగా 6వదిగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? 2వ తెస్సలోనికీయులు 2వ అధ్యాయం 14వ వచనంలో పోగొట్టుకున్న ఆ మహిమను ఇచ్చుట కొరకై దేవుడు మనల్ని పిలిచాడు. ఏ భేదము లేదు, అందరము పాపము చేశాం, మేలు చేయుచుండు వాడు ఒక్కడైనను లేడు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనంలో జ్ఞాపకం చేశాడు, మేలు చేయుచుండు వాడు, పాపము చేయకుండా మేలు చేయుచుండు నరుడు భూమి మీద ఒక్కడైనను లేడు. అలాగా పోగొట్టుకున్న మహిమ దేవుని ద్వారా, క్రీస్తు యేసు ద్వారా తిరిగి మనకిచ్చుట కొరకై ఆ మహిమ కలిగిన దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చినాడు. చివరిగా మనము దేవుడు ఎందుకు పిలిచాడంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ వచ్చినాం. గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఎలాంటి స్థితిలో ఉండడానికి పిలిచాడు అంటే పెళ్లి కుమార్తెగా ఉండడానికి, పెళ్లి భార్యనుగా, వధువు సంఘముగా ఉండడానికి దేవుడు మనలను పిలుస్తూ వచ్చినాడు. అందుకని ఉదయకాలం ప్రభువుని ఆరాధిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం.